హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు రివేరా బీచ్, చీరాల దగ్గర ఉన్న ఈ రివేరా బీచ్లో నైట్ వ్యూ అయితే ఇలా ఉందండి. ఆల్రెడీ నేను మీకు డే వ్యూ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మొత్తం పెట్టాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నైట్ అవుట్ డిన్నర్ మనము బీచ్లో చేయొచ్చు. మన రివేరా బీచ్ ఆపోజిట్లోనే ఈ విధంగా లైటింగ్ అరేంజ్ చేసి ఉంటారనమాట. ఈ విధంగా మనము కొంచెం లోపలికి వెళ్తే మనకి బీచ్ అన్నది కనిపించింది. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుందండి నైట్ డిన్నర్ అన్నది. ఎప్పుడైనా కానీ ఏదైనా మ్యారేజ్ డే, ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా ఈ విధంగా ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేస్తారనమాట. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఇలా డిన్నర్ చేస్తున్నారు. మేము కూడా మా ఫ్రెండ్స్ అందరితోటి గెట్ టుగెదర్ వెళ్ళామని చెప్పాము కదా, ఇలాగ డిన్నర్ చేద్దామని చెప్పి మేము కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మంచి లైటింగ్ తోటి బాగుంటుందండి. ఇక్కడ మనకి భోగి మంటల్లాగా చలి మంటలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిదానికి సపరేట్గా కాస్ట్ ఉంటుందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. చూసారు కదండి నైట్ టైమ్ బీచ్ అన్నది ఎంత బాగుందో, ఎక్సలెంట్ గా ఉందండి వ్యూ అయితే. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఇక్కడ వచ్చి వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. టేబుల్ కి 500 ఛార్జ్ చేస్తారండి, చేసి ఒక 200 ఛార్జ్ చేస్తారు. ఫుడ్ కాస్ట్ మొత్తం సపరేట్ గా ఉంటుంది అనమాట. వెజ్ కావాలనుకున్న వెజ్, నాన్ వెజ్ కాస్ట్ నాన్ వెజ్. ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి ఇలా బీచ్లో సన్ రైజ్ నుంచి బాగా ఆడాము, మంచిగా చేసాము. నెక్స్ట్ టిఫిన్కి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ విధంగా మనకి రివేరాలోనే ఇక్కడ సపరేట్గా టిఫిన్ సెక్షన్ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అనేది అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ కూడా. ఈ విధంగా మనకి ఏమైతే కావాలో ప్రతి ఒక్క స్నాక్, ప్రతి ఒక్క ఫ్రూట్ జ్యూస్, మనకి ఇడ్లీలోకి సాంబారు, టీలు, కాఫీలు, ఫ్రూట్స్, పిల్లలకి స్నాక్స్ అన్నీ ఉంటాయండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నీ చూడండి ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ప్రతిదీ కూడా చూపిస్తాను మీకు. వేడివేడిగా ఉంటాయి, మనం సర్వ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు సర్వ్ చేస్తారు. అన్లిమిటెడ్ అనమాట. ఎంతమంది ఉంటాయండి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, పాయసంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఉంటాయండి. మనకి ఇష్టం వచ్చినంత తినొచ్చు. ప్రతిరోజు డిఫరెంట్ ఐటమ్ పెట్టారు, ఇదే పెట్టరు. చూసారా మేము ప్లేట్స్ అయితే అన్నీ వదిలేసి చేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము, బాగా ఆకలి మీద ఉన్నాము, అలసిపోయి ఉన్నాము అనమాట. బాగా వెళ్ళేసి తినేసి నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి మనకి ఉప్పు నీళ్ళు ఉండవండి, మంచి నీళ్ళే ఉంటాయి. మనం మళ్ళీ రీఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కూడా నైట్ మూవీస్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి. మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడా, హాల్స్ కూడా ఉన్నాయి ఇళ్ళ కాడ. అవి కూడా నేను ముందు వీడియోలో పెట్టాను మీకు. ఒకసారి ఎవరైనా చూడుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి. ఈ విధంగా మనకు కావాల్సిన ఐటమ్ అంతా మనం పెట్టుకొని చాలా ఫ్రెష్గా, మంచిగా వేడిగా చాలా నీట్గా ఉందండి. కిచెన్లో కూడా మనం వెళ్ళొచ్చాము, చాలా నీట్గా ఉంది వంట అన్నది. ఇక్కడ వచ్చేసి ది బెస్ట్ ఫుడ్ ఇచ్చారు, క్వాలిటీ నెంబర్ 1 ఇచ్చారు. టీ కాఫీలు కూడా ఇచ్చారండి. ఇదే విధంగా ఈ జ్యూస్లు కూడా ఏవైనా కూడా పూర్తిగా ఉచితమండి. పిల్లల కోసము ఈ స్నాక్స్ ఐటమ్ ఉంటాయి. ఎప్పుడు ఒక జాబ్ అనో ఒక బిజినెస్ అనో పరిగెత్తకుండా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా రిలాక్స్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ తెలిసిన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఎక్కువ శాతం బీచ్లకు వెళ్తుంటాము సమ్మర్లో. ఈ విధంగా మాలాగా చాలామంది ఉన్నారు. మనది లాస్ట్ టైం అనమాట. సో అందరు తినేసి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ మేము మాత్రమే ఉన్నాము. చూసారండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. అటు చూస్తే బీచ్